నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు అరటికాయతో వేపుడు చేసుకుందాం. సింపుల్గా టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు చేసుకుందాం. దానికి కావాల్సినవి అరటికాయ ముక్కలండి, ఉడకబెట్టుకుందాం. అరటికాయ వేపుడు చేస్తాను అన్నమాట. అరటికాయలని చెక్కు తీసేసి కట్ చేసేసానండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసుకున్నాండి. ఈ అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఉడకాలి. ఈ అరటికాయలని ఉడకబెట్టి వేపడం వలన చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ అరటికాయ క్రిస్పీ వేపుడు పప్పు చారుకి, సాంబారుకి, రసానికి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. ఈ అరటికాయ ముక్కలు వేగిపోయినాయండి, వేపేసుకున్నాం. పాన్లో నూనె వేసామండి, కూరకు సరిపడా. దాంట్లో పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, ఘాట్లు చేశాను, వేసుకున్నాం. కరివేపాకు, ఇవి పక్కన పెట్టుకుందామండి. ఆవాలు, జీలకర్ర వేయంగానే అరటికాయ ముక్కల్లో ఉడకబెట్టాం కదా, అవి వేసుకుందాం. పెడదాం కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకుందాం, కూరగా సరిపడా సాల్ట్. ఒకసారి కలుపుకుందాం. కూర అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసి బాగా వేపేసుకోవాలండి. అంతా కలయి తిప్పుకొని వేపుకొని పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలండి. కూరకు సరిపడా కారం వేసుకొని కాస్త కలుపుకుందామండి. ఇది కొంచెం వేపుకుంటా అలా కలుపుకుంటా ఉంటే కారం అంతా పట్టేసేసి ఇది క్రిస్పీగా తయారవుతుంది. కూర అంతా కారం పడుతుంది అన్నమాట. కారం వేసిన తర్వాత ఇలా వేపుకోవడం వలన కొంచెం లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటుందండి. కాస్త ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అంతా కలిగి తిప్పుకోవాలి. చక్కగా వేగిపోయినాయండి అరటికాయ ముక్కలు. ఇందాక తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకు వేసేసుకుందాం. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని అరటికాయ వేపుడు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.